ధనుస్సుని పూజిస్తాం, ధనుస్సుకి అభిషేకం చేస్తాం. బంగారపు ధనుస్సు నేనే చేయించా. బోడు ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఆ విషయం చెప్పడు. ఇక్కడ రామాలయంలో ధనుస్సు నేనే, ఎవడు చేయించమన్నా నేను? నువ్వేం చేయించక్కల, రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు. నువ్వు ధనుస్సులు చేయించక్కల, గొట్టాలు చేయించక్కల, గొడుగులు చేయించక్కల. మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ మధ్యన గుళ్ళో కిరీటాలు చేయిస్తామండి, హనుమంతుడు తోక్కి తొడుగుతా ఉండి, ఎవడికి తోక్కి తొడక్కు, హనుమంతుడు తోక వదిలే. ఆ గొట్టం నేనే చేయించానని సిగ్గు లేదు చెప్పడు. ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు, ఆ బంగారం ఎలా వచ్చింది? ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది, ఎంత మోసం చేస్తే వచ్చింది? ఆ బంగారం గుళ్ళో పెడతావా? అది పాపం కాదు అది. అందుకే దేవుడు చాలా గొప్పవాడండి. వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు. పెట్టిన వాడిని మాత్రం చెంచలగూడలోనే పెడతాడు దేవుడు ఖచ్చితంగా. ఎవరిని వదిలిపెట్టడండి. మనం అమాయకులం కావచ్చు అమ్మా, సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుండు కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం. అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం, అది నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ, అంతే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకు హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానంలో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంత ఖాళీ. వేదిక దిగితే నమ శివాయ, ఇంకేముండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు, నాకు సంబంధం లేదు. నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా. మనం తిని దాన్నే బాగుందన్నాక అమ్మాలి. ఇష్టం వచ్చిన సరుకులు అమ్మేయద్దు. ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలి. ఇది ఈ దేశంలో రైతు కాంక్ష. నా చేలో పంట నేను తినకుండా బయట వాడికి పెట్టడానికి నాకేం అధికారం ఉంది? అది బాగుండాలి కదా. ఇప్పటికీ మీరు పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన హోటల్స్ కొన్ని ఉన్నాయి. నెల్లూరులో కోమలా విలాసు, కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్, ఇలా కొన్ని ఉన్నాయి, మీరు గమనించండి. రాజమండ్రిలో కూడా రామయ్య మెస్, విశాఖపట్నంలో రామయ్య మెస్. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? యజమాని రోజు ఖచ్చితంగా వినియోగదారులతో సహా భోజనం చేస్తాడు. అదే ప్రత్యేకత. యజమాని కుటుంబం అక్కడే చేస్తారు భోజనం, మన పక్కనే కూర్చుని. కల్తీ ఉండే అవకాశం లేదు. అయితే పోతే వాడు కూడా పోతాడు కదా. యజమాని అక్కడే కూర్చొని భోజనం చేస్తాడు తరతరాలుగా. నేను అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని కలిస్తే వాళ్ళు చెబుతారు, ఏమంటే మీరు ఇంత అభివృద్ధి చెందారు, మీ రహస్యం ఏంటంటే, ఏముందండి, మా కుటుంబ సభ్యులు ఎప్పుడు మా నాన్నగారి కాలం నుంచి మా హోటల్లోనే తింటామండి, మా ఇంట్లో ఎప్పుడు వంట వండుకోమని చెప్పాడు. అంటే వీళ్ళతో పాటే తింటున్నారు, వాళ్ళతో పాటే వడ్డిస్తున్నారు. అంటే కల్తీ ఉండే అవకాశం లేదు కదా. ప్రజలకు ఏదో అడ్డమైన ధాన్యం వండి పెట్టేద్దాం, మనకు మాత్రం శుభ్రంగా సోనా మసూరి కల్తీ లేకుండా చూసుకుందామంటే దొంగ వ్యాపారం అయింది. ఏదైనా అంతే. పూర్వం రైతులు ఎలా ఆలోచించేవారంటే, మన ఇంట్లో పంట మనం తినాలి, మన చేలో పంట మనం తినాలి, తర్వాతే మిగిలింది అమ్మాలి. పైగా మన ప్రాంతానికి అవసరమైనటువంటి పంటే పండించాలి. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నది ఏమిటో గమనించండి. ఇది ఎంతవరకు పనిచేస్తుందో పనిచేయదో నాకు తెలియదు. కానీ నాకు ఒక్కటే లెక్క, వినకున్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకి ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సర్వభూతహితాన్ని కోరి ఒక మాట చెబితే భగవంతుడు మెచ్చుకుంటమ్మా. నాకు ఆ భగవంతుడు మెచ్చుకోలు కావాలి, భక్తుల మెప్పుకోలు కాదు నాకు కావాల్సింది. అందుకని చెబుతున్నా, ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాల గురించి బయట ప్రచారం ఏమిటో తెలుసా? ఓ జిల్లా చేపల జిల్లా, ఓ జిల్లా రొయ్యల జిల్లా. పేర్లు మారిపోయాయండి. ఓ జిల్లా చేప జిల్లా, ఓ జిల్లా రొయ్య జిల్లా. అన్నం పండించే నేలకి ఏ పేరు వచ్చిందండి ఈవేళ? పోనీ ఈ రొయ్యలు, ఈ చేపలు ఏమైనా మనం తింటున్నామా? మొత్తం ఎక్స్పోర్ట్, మొత్తం ఎగుమతి.
ఎవరు తింటున్నారో తెలుసా? ఎందుకోసం చేస్తున్నారో తెలుసా? నుంచి రొయ్యలు చేపలు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాళ్ళు ఏదో శుభ్రంగా కక్క ముక్క అంటారు కదా, ఆ భాష మాకు రాదు, ఈ జన్మగా తినే యోగం కూడా లేదంతే. మరి అందుకని ఏదో పట్టేస్తాడు సీసా, అప్పుడు ఏదో ఇది తింటాడు, వాడికి అందించాలి. ఇక్కడ రొయ్యలు బాగుంటాయి అంటాడు, పశ్చిమ గోదావరి అంటే మరీ ప్రాణం పంపించమంటాడు. ఇక్కడ మనం శుభ్రమైన పంట భూమిని రకరకాల ధాన్యాలు, అక్కుళ్ళు, కృష్ణఘాటుకులు, రాజనాలు అనేవారు వెనక. ఇప్పుడు ఆ మాటలు కూడా పోయి 14-, 16-, 20-, 14- అని డాష్ అయింది ఇక్కడ మొత్తం. అందమైన పేర్లు రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, అవండి రంభ చెక్కిళ్ళు. అదో ధాన్యం ఉండేది మా చిన్నతనంలో, రంభ చెక్కిళ్ళు ఉంటాయి. ఆ ధాన్యం నేను తినలేదు, ఎక్కడైనా ఉంటే పెడితే తింటాను. రంభ చెక్కిళ్ళు ఏమిటో చూడాలని ఉంది. ఆ పేరు చూడండి ఎంత అందమైన పేరు, తెలుగు పేరు. రంభ చెక్కిళ్ళు, రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, ఇవండి ధాన్యం పేరు. అంటే అందమైన పేర్లు, దేవుళ్ళ పేర్లు, పురాణాల్లో పేర్లు. ఇప్పుడు అదేం లేదండి, 16-, 14-, 14-, 15- అని డాషే. వీడికి మొత్తం బిల్లు కూడా డాషే, వేసే యూరియా కూడా డాషే. అది డాష్, ఇది డాష్. ఇంట్లో వీడు భార్య డాష్ కొట్టుకోవడమే పని. ఇక్కడ భాషను బట్టే సంస్కృతి ఉండదు, సంస్కృతి బట్టే సంసారాలు ఉంటాయి, దాన్ని బట్టే మనశ్శాంతి ఉంటుంది. మనం ఏం పంటలు పండిస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఇక్కడ అవసరమైనటువంటి ధాన్యాన్ని, అన్నాన్ని పండించకుండా పోనీ ఇక్కడ ఏమైనా తింటున్నారండి రకరకాల రాగులు, సజ్జలు, కొర్రలు, ఏమిటి అవే పండించండి, దానికే ఉంది. ఇవి తింటే అవే పండించుకోవచ్చు కదా. ఇక్కడ పండేవి పండించకుండా ఎక్కడో విదేశాలకు పంపడం కోసం పంటలు పండిస్తూ ఉంటే ఇక్కడ పొలాలు ఏమయ్యాయో మీకే తెలిసి. ఎక్కువ నాకు వ్యవసాయ పరిజ్ఞానం తక్కువ, నేను పుస్తకాల్లో చదువుకున్నది అప్పుడప్పుడు చూసింది. ఇంకా అందుకే నాకు ఆ వ్యవసాయం మీద గౌరవంతో, మా నాన్నగారు కూడా వేదం చదువుకుని వ్యవసాయం చేశారు కదా, నేను ప్రవచనాలు చెప్పినా వ్యవసాయం నుంచి పూర్తిగా విరమించుకోవద్దని తాడేపల్లిగూడెం దగ్గర బోడపారులో 150 ఏళ్ల క్రితం మా ముత్తాత గారు కొన్న 2 ఎకరాలు ఎంత ఇబ్బంది అయినా నా పేరు అలా అట్టిపెట్టుకున్నాను. ఏం అమ్మలేదు, దాన్ని అమ్మే ప్రసక్తి లేదు. నా తరం అలా వెళ్ళిపోవలసిందే. 150 ఏళ్ల క్రితం ఎకరం 100 రూపాయలు చేసుకున్నారండి 1871లో మా ముత్తాత గారు. నాకు 4 తరాల వెనక ఎకరం 100 రూపాయలు. ఈవేళ ఎంత ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మనం ఏమనుకుంటాం, ఆదాయం తక్కువ, ఆదాయం తక్కువ ఏమిటా? భూమి ధర పెరుగుతూ ఉంటే పైగా ఏం ఆదాయం వస్తుంది కదా. వచ్చేది ఉన్న వ్యవసాయాలు పాడు చేసుకుని మొత్తం చేపల చెరువులకు ఇచ్చేసాం. ఏమైపోయింది? చక్కని పంట భూములు సాగరాలు అయిపోయినాయి. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 25 ఎకరాలు ఒకటే చెరువు, మొత్తం నీళ్లు నిండిపోయినాయి, సాగరాల్లో అయిపోయినాయి. పైగా దీనివల్ల జరుగుతున్నది ఏమిటో మీకే బాగా తెలుసు. చేపల చెరువు కింద ఓసారి వాడిన తర్వాత మళ్ళీ వ్యవసాయానికి అది పనికిరాదు. ఎన్నో మార్పులు చేసినా పనికిరాదు, కష్టమే. అంటే మొత్తం శాశ్వతంగా దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనకి డబ్బు రావడం ప్రధానంగా భావిస్తున్నాం తప్పితే దేశమంతా బాగుండడం అనేది ప్రధానం కాదు మనకి. ఇప్పుడు ఆ పైగా ఆదాయం కూడా ఎలా వస్తుంది? ముందే అడ్వాన్స్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. మనం చెరువు దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు, డబ్బులు ఇచ్చేస్తున్నారుగా, డబ్బులు ఇచ్చేస్తున్నారు. డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది? ఖాళీగా ఏం కూర్చుంటాం, 3 ముక్కలటేద్దాం. 3 ముక్కలాట ఒట్టినేస్తే బాగుంటుంది, మరి పక్కన ఏమైనా ముక్క ఉండాలి అని కక్క ముక్క మొదలెట్టాం. ఆ పక్కన సీసా మొదలెట్టాం. అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి. వెనకటికి పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళేట, పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట. మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం. అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ, పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా పోసుకుని ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుంటుందని అప్పటికే అత్తగారు అందుట వచ్చిన వాళ్ళతోటి ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడు ఈ పిల్లని చేసుకుందాం అనుకుంటాడు. వాడు ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురుని చూపించాలి కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి? పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి ఎవరో, అమ్మాయి కూడా ఆ ఫిగర్ ఎవరు, ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు? ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం వచ్చావు, నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి? నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రిని చెప్పాలి, అస్తమానం వేసుకోండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే, అబ్బాయి లేదేమో, మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చున్నాడు, ఇప్పుడు సీసా పుచ్చుకున్నప్పుడు కాలుస్తాడు, బాగుండదు కదా. ఇంక లేనిది ఏమిటి మరి? ఒక్కపొడి వల్ల సిగరెట్ బయటపడింది, సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో.
ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురికొల్పుతుందండి మనం జాగ్రత్త పడకపోతే. ఒక్కప్పుడు వేసుకోవాలి కానీ పోసుకోకూడదు, నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు. ప్రతి కూరలో, పప్పులో, పులుసులో అన్నిట్లో నెయ్యి వేసుకోవచ్చు, ఓ చుక్క, ఒక గరిట్లో సగం, అంతేగాని గిన్నెత్తి పోసుకుంటే అలాగని అసలు మానేయడం కూడా తప్పేనమ్మా. ఇవాళ విద్యార్థులు చాలామంది పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తినడంలా. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తింటేనే జ్ఞాపక శక్తి బాగుంటుంది. పూర్వం బ్రాహ్మణులు కొన్ని వేల పంక్తులు ఉండే వేదాలని 1000 ఏళ్ళు పుస్తకాలు లేకుండా ధారణ చేశారు అంటే మా మొత్తం జ్ఞాపక శక్తి రహస్యం పప్పు, నెయ్యి. జిందాబాద్. వచ్చినా దగ్గర కాబట్టి అందరూ దగ్గర ఉంటారు, హాయిగా ఓ చోట ఉంటాం. ఏదైనా ఇంట్లో శుభ సందర్భం వచ్చిందంటే ఓ 100 మంది చుట్టాలు వస్తారు. ఇప్పుడు శుభ సందర్భం పక్కనట్టండి, ఎవరైనా ఇక్కడ పోయినా సరే ఆ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చేవరకు ఈ తండ్రి ఇక్కడ మంచు మొక్కల్లో పడి ఆడవలసిందే 3 రోజులు. ఎవడు రాడు, ఇక్కడ వాసన కొట్టుకుంటున్నాం. మా ఓడు రాలా, మా ఓడు రాలా, మా ఓడు రా. మీ ఓడి కంటే ముందు యమధర్మరాజు వచ్చాడు, మీ ఓడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చిందండి ఇంత కర్మ? పిల్లల్ని అక్కడెక్కడో పెట్టుకుని మనం ఎక్కడెక్కడో ఉండి పోయినప్పుడు కూడా రాక. ఎందుకంటే వారు అక్కడే సెలవు లేదు. ఈ మధ్యన కొత్త టెక్నిక్ కూడా మొదలైంది. వీడియోలో చూపించండి, వీడు రాకపోగా మళ్ళీ వీడియోలో చూడటం ఏదో శుభ సందర్భంలాగా. దానక్రియలు వీడియోలో చూపిస్తారా? అంత గ్రహస్థితి మాడిపోయిందా మనకు? అంత అవసరమా? ఎవరికండి? ఇక ఎప్పుడూ రాలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరి అయ్యో నాకు చూడాలని ఉంది అంటే చూపిస్తాం. కానీ మామూలుగా ఏమిటండి, అదేమన్నా శుభ సందర్భం అందరికీ ప్రదర్శించడానికి మనసు గుండె మండిపోదా? ఈ ఆలోచన చేస్తే కాస్త చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకని పొలాన్ని, హలాన్ని నమ్ముకున్నటువంటి రైతు గురించి గౌరవమైన మాటలు ఇంట్లో రావాలి ఖచ్చితంగా. వ్యవసాయాన్ని మించినటువంటి వృత్తి లేదు. వ్యవసాయం ఉంటేనే వ్యాపారమైనా, సాఫ్ట్వేర్ అయినా, ఏదైనా ఉంటుంది. వ్యవసాయం అంటే భూమిలోంచి పండించడం. వరి అయినా సరే, గోధుమైనా సరే, మొక్కజొన్నలైనా సరే, రాగులు, సజ్జలు, కొర్రలు ఏవైనా సరే పండించడం. అవి పండిస్తేనే కదండి మీరు ఎవరైనా రవాణా చేసేది. రవాణా చేస్తే కదండి అక్కడ తినేది. తింటే కదండి ఆరోగ్యాలు బాగుండేది. అప్పుడు కదా మనకి డబ్బులు వచ్చేది. అంటే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని రకాల వృత్తులకి వ్యవసాయమే ప్రాణాధారం. వ్యవసాయం లేకపోతే మిగిలిన వృత్తులన్నీ పడుకుంటాయి. సాఫ్ట్వేర్ ఎంత గొప్ప వృత్తి అయినా సరే, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వచ్చి ఎంత గొప్ప వృత్తి అయినా సరే, ఏమిటి దేని మీద ఆధారపడింది? సరుకు రవాణా, దాని నిలవ, దాని ఎక్కడ ఎంత దొరుకుతుంది, ఎక్కడ కల్తీ, ఎక్కడ మంచి సరుకు ఉంది, ఎక్కడ ఏముంది చెప్పడానికే కదా నీకు సాఫ్ట్వేర్. అసలు వస్తువులు ఉత్పత్తి లేకపోతే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందండి? పని లేక. వస్తువులు ఉత్పత్తి ఉంటే సమాచారం, వస్తువే లేనప్పుడు సమాచారం ఎవరికి? ఫలానా కార్యక్రమం పెట్టాం, ఏదో ఫలానా నాయకుడు గారు వస్తున్నారు అంటే సమాచారం. ఆయన వస్తే, ఆయన రాకపోతే సభ ఏముంది? చేసేందుకే ఉంది. ఇక్కడ అసలు పంటే పండనప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఒకటే. అన్నిటికీ మూలమైనటువంటి వ్యవసాయాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇంకొక మాట, నాయకులకు కూడా నా విజ్ఞప్తి, నాకు ఎప్పుడూ మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. కాబట్టి మన జరుగుతున్న భాగవతాన్ని గమనించండి. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్యపెట్టరు. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్యపెట్టరు. ఆ రైతునే బాధ పెట్టెదరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురు గాని జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురు గాని జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. ఆ సేతు హిమాచలము వరిచేను, అయినన్ కడుపెండిపోవుటే. ఎంత దౌర్భాగ్యం దాపురించిందో చూడండి. రైతుకి ఈ దేశంలో ఎవరైనా సరే వారు నిర్మాణం చేసిన వస్తువు నిర్ణయం వారు చేసుకోవచ్చండి. వారి వృత్తి ధర వారు నిర్ణయించుకోవచ్చండి. నేను ఈ రకంగా సత్కరిస్తేనే నేను ప్రవచనం చెబుతానని అనొచ్చమ్మా, నాకు అవకాశం ఉంది కదా, లేకుండా నాకు ఉంటుంది కదా. ఒక వస్తువు తయారు చేసిన వాడు ఎవడన్నా ఇది నేను ఎంతకు అమ్ముతా అనొచ్చు. కానీ దేశంలో దౌర్భాగ్యం ఏమిటంటే రైతుకి నాకు బస్తా రేటు ఇది అని ఆయన నిర్ణయించడానికి వీలేదండి. 3 దేవతలు నిర్ణయిస్తారండి ఆ ధరని. రైతుకి గిట్టుబాటు ధర కల్పించినంత వరకు ఆయన ధాన్యాన్ని ఆయనకి అవసరమైన ధరకు ఆయన అమ్ముకునే హక్కు రైతుకు కలగనంత వరకు ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా ఒకటే, ఏ పథకాలు పెట్టినా ఒకటే, అన్నీ నిర్వీర్యం అయిపోతాయి, అనుమానం ఇలా. అందుకే రాయితీలు ఇస్తారు, రంగుబూయిగా చూస్తారు, కానీ జీవితాన్ని చక్కగా వెలగనివ్వట్ల. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాల పట్ల కూడా అనంతకోటి ప్రజా సముదాయం ఉంది. కాబట్టి నేను మొహమాట పడకుండా చెబుతున్నా, ఉచిత పథకాలకి స్వస్తి చెప్పినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. చాలా సంతోషం. నా మాటకి ప్రజామోదం లభించింది. జనతామోదం అంటే జనార్దనుడు ఆమోదించినట్టే. మీకు అందరికీ నమస్కారం.
ఎవరైనా మన ఓట్లు అడిగి నీకు ఉచిత పథకం అంటే నీ ఉచితం నాకు అక్కర్లేదు, నువ్వు అవినీతి లేకుండా బతకమని చెప్పండి ఆ వచ్చిన వాడిని చాలు. నీ ఉచితం నాకు అక్కల, నువ్వు నీతిగా బతుకు, అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు చెప్పు, సంపాదించుకుంటూ పో వెనక్కి పో అని చెప్పండి. సేవ చేయడానికి వచ్చానండి, ఇదివరకు ఏం చేసామని అడగండి. ఒకళ్ళే సేవ చేస్తారు, అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కరే సేవ చేస్తారు, ఇంకెవరిని చేయనివ్వరండి. వారి తర్వాత వారి అబ్బాయి చేస్తారు, వారి అబ్బాయి తర్వాత వారి మనవడు చేస్తారు. మనం ఇక్కడ బానిసల్లా పట్టు ఉండాలి. ఇక్కడ మొత్తం వారసత్వం 2 రాష్ట్రాల్లో వ్యాపించేసింది మొత్తం. పైగా అందులో కూడా పక్షపాతం అండి. కొడుకు లేకపోతేనే కూతురండి, లేకపోతే ఆడాలను కూడా పైకి రానివ్వరండి. కొడుకు లేకపోతేనే కూతురు. మనం పులిహోర ఎంత పెట్టాం, పిల్లలు వచ్చారు, వేలు ముద్దర్లా కాలి ముద్ర, ఈ రిపోర్ట్లు పంపేసరికి హెడ్ మాస్టర్ పైన అసలు మాస్టర్ల పైన అయిపోయింది, చదువు చెప్పేది లేదు అక్కడ. ఇంకా ఇవన్నీ ఎక్కువయ్యాయి, చదువు లేకుండా పోయింది. అంతే బాబు ఇవేమీ వద్దు, చదువు చెప్పండి చాలు, అప్పుడు శుభ్రంగా నడుస్తుంది వ్యవస్థ. అప్పుడు మన కుటుంబాలతోనే మనం హాయిగా ఉంటాం. అలా ఉండాలి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువు సంస్కారం ముఖ్యం. నువ్వు డబ్బు సంపాదించడం కంటే తల్లిదండ్రులని బాగా చూసుకున్నావా, పెళ్లి చేసుకున్నటువంటి భార్యని ప్రేమగా చూసుకుంటున్నావా, నీకు కలిగిన పిల్లలకి నువ్వు బాధ్యత వహిస్తున్నావా, ఈ సంస్కారం చదువు ద్వారా వస్తుందా లేదా అనేది మనం గమనించాలి కదా ఖచ్చితంగా. ఆ మాటలే మనం అడుగుతూ ఉంటే మార్కుల కంటే ఇది ముఖ్యం రా అబ్బాయి, మానవత్వం ముఖ్యం అని మనం అడగగలిగితే విద్యా వ్యవస్థ మొత్తం బాగుంటుందండి. అంతా మన జ్ఞానం మీద ఆధారపడింది, మనమా అజ్ఞానంలో ఉన్నాం. మొత్తానికి శాపం కదా. నేను కవిని కాబట్టి పద్యం వెళ్ళగలిగానమ్మా, అంతకంటే నేనేం చేయను. కానీ నాకు భగవంతుడిచ్చిన మరో ఆయుధం, నా కావ్యాల్లో సాగర ఘోష ఎంత ప్రసిద్ధమైందో, నా అవధానాల్లో సహస్రావధానం ఎంత ప్రసిద్ధమైందో, నా ప్రవచనాల్లో సామాజిక వ్యాఖ్య అంత ప్రసిద్ధమైంది. ఇవాళ నన్ను చెప్పమని అడుగుతున్నారు అంటే మీరు జీవితాన్ని జోడించి చెబుతారు కాబట్టి మీ ప్రవచనాలంటే మాకు ఇష్టమండి అన్నారు. చాలామంది ఇవాళ యువతరం సహా మాట్లాడుతున్న మాట ఏమిటంటే మా బతుకుని నిలబెట్టారు, మేము మనశ్శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఇది నాకు కావలసిందమ్మా. మొన్న గన్నవరం విమానాశ్రయంలో కాసేపు అక్కడ కూర్చుంటే యువ దంపతులు వచ్చారండి, నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి నిజంగా. వాళ్ళు అన్నారు మాకు పెళ్ళి 3 ఏళ్ళు అయిందండి, కానీ ఏడాదికే విడిపోయామండి, ఏవో అహంకారాలు వచ్చాయండి. ఈ ఏడాదిలో 6 నెలలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ప్రవచనాలు విన్నామండి, మళ్ళీ కలిసి ఆనందంగా ఉన్నామండి అన్నారు. ఇంతకంటే ఒక ప్రవచనకర్తకు కావాల్సింది వేరే ఏదన్నా ఉంటుందా? కలకాలం ఇలా ఉండండి తల్లి, నాకు మనవణ్ణి కూడా చూపించండి అన్న, అది ఇంకా కలిపిస్తుంది కాబట్టి మనుషులు. మీరిద్దరు ఇలా విడిగా ఉంటే అలాగే నాకు మనవణ్ణి కూడా చూపించండి అమ్మ అన్న. పరవశించిపోయిందా ఇల్లాలు, చిన్నపిల్ల స్పష్టంగా చెప్పింది ఆ అమ్మాయి. 3 ఏళ్ల క్రితం పెళ్ళి అయిందండి, ఓ ఏడాది బాగానే ఉన్నాం, ఏవో అహంకారాలు వచ్చేయండి, నేను చెప్పుకుంటున్నాను, నా తప్పు ఆయన తప్పు అన్నీ ఉన్నాయండి, ఆయనది కాదు నాది కూడా ఉందండి, కానీ మీ మాటలు విని మేము మేల్కొన్నాం, మేము తెలుసుకున్నామండి, మళ్ళీ కలిసామండి, 6 నెలల బట్టి సుఖంగా ఉన్నామండి, మమ్మల్ని ఆశీర్వదించండి అంటే నా కొడుకుని కోడల్ని ఎంత ప్రేమతో ఆశీర్వదించానో అంత ప్రేమగానే ఆశీర్వదించానమ్మ వాళ్ళని. మీరు బాగుండాలి. మాటల ప్రభావం ఇంత ఉంటుందంటే ఎందుకో గమనించండి. నేను ప్రవచనాలు 15-20 ఏళ్ల క్రితమే మొదలుపెట్టిన సమాజాన్ని జీవితాన్ని జోడించి చెబుతుంటే కొందరు పెద్దలు ఆక్షేపించారు. అనేక విషయాలు చెబుతారండి, అసలు చెప్పరండి, ఎక్కడెక్కడికి వెళ్ళామమ్మా, నేను జీవితాన్ని దాటి ఎక్కడికి వెళ్ళాలా, ఇవాళ జై జవాన్ జై కిసాన్, నేను జవాన్ని కిసాన్ని విడిచిపెట్టి ఆకాశంలో ఏం విహరించట్లేదు. నేను మన జీవితం లేకుండా జవాన్ ఉంటాడా, కిసాన్ ఉంటాడా? జీవితం లేకుండా దేవుడు ఏమిటండి? జీవుడు లేకుండా దేవుడు ఉంటాడా? జీవుడే దేవుడు, జీవో దేవ సనాతన, శంకరాచార్య చెప్పిన మాట నేనేమిటి చెప్పేది ఇక్కడ. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదివేది అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఏ జీవుడు మీతో మాట్లాడుతున్నాడో, ఏ జీవుడు మీలో ఉండి నా మాటలు వినేలా చేస్తున్నాడో ఆ జీవుడే దేవుడు. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఆ జీవుడికి పేరెట్టాం, ఆ జీవుడికో రూపం ఉంది, ఆ జీవుడికో కులం పెట్టాం, ఆ జీవుడికో పేరెట్టాం, ఆ జీవుడు పొడుగన్నాం, పొట్టన్నాం, అదన్నాం, ఈ దరిద్రాలన్నీ తీసేస్తే ఆ జీవుడే దేవుడు. దాన్నే ఏమన్నాడు శంకరాచార్య, మరి జీవుడు దేవుడైతే జీవుడు ఆ విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నా అంటే శంకరాచార్య స్వామి చక్కని ఉదాహరణ చెప్పారు, తేలిగ్గా అర్థమైపోతుంది. చదివేది అజ్ఞాన నిర్మాల్యం. మీరు శివాలయానికి వెళ్ళండి, పొద్దున్న 9 వెళ్ళారనుకోండి, అప్పటికే అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, నిర్మాల్యం అంటారు, ఆకులు అవన్నీ పెడతారు కదా. కానీ ఆ నిర్మాల్యం అక్కడ ఉన్నంతకాలం మీకు శివలింగం స్పష్టంగా కనపడదు. పైన ఆకులు పువ్వులు ఉంటే ఎలా కనపడుతుందండి?
అదే ఇంకా కొంచెం ముందే అభిషేకం కూడా కాకముందే మీరు వెళ్ళారనుకోండి, అభిషేకం అయి ఇంకా పువ్వులు అవి పెట్టకముందు స్పష్టంగా నీళ్ళన్నీ జారిపోయి శివలింగం స్పష్టంగా కనపడుతుంది. అంటే నిన్న పూజ చేసిన పూజా ద్రవ్యాల పైన ఉంటే శివలింగం స్పష్టంగా కనపడదు, అంతే కదా. నీలో జీవుణ్ణి కూడా దేవుడని నువ్వు గుర్తించాలంటే నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి. అప్పుడు వర్తమానం మీద దృష్టి పెడతావు, నువ్వే శివుడవుతావు. మనం శివుడని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే నిన్నటి జ్ఞాపకం, మొన్నటి జ్ఞాపకం, 10 ఏళ్ల క్రితం జరిగిన సన్మానం, 20 ఏళ్ల క్రితం జరిగిన అవమానం అన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ పని లేకుండా. అందుకే మనం శివుడని తెలుసుకోలేక జీవుడిలా ఉన్నాం. మనం ఎక్కడిదక్కడే వదిలేసి ఎప్పటిదప్పాన్ని పొందాలి అంటే మనం పెడుతున్న కష్టాలు, పొందుతున్న కష్టాలు రెండూ తెలుసుకోవలసిందే. మనం కేవలం కష్టాలు పడుతున్నాం అన్నది, కష్టాలు పెడుతున్నాం కూడా. మనము మోసపోతున్నాం, ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నామండి. విచిత్రంగా తాను మోసపోతూనే ఉంటాడు, మళ్ళీ మోసం చేస్తూనే ఉంటాడు. మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం. శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు. పాము కప్పను పట్టుకుందిట. కప్ప పాము నోట్లో ఉందిట. ఇంత బాదురు కప్ప అంటే లావుగా ఉంది. కప్ప పాము నోట్లో ఉందండి. పాము ఇలా పట్టుకుంది, కొంచెం మింగలేకపోతుంది, ఎందుకంటే లావుగా ఉంది కదా. అని ప్రయత్నిస్తుంది. ఈ కప్ప ఏం చేస్తుందంటే తాను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా, పాము నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగే ప్రయత్నం చేస్తుందట. ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది. తను పాము నోట్లో ఉందా, కాసేపట్లో గుటకాయ స్వాహ అయిపోతుందా. అయినా సరే ఈ కాసేపట్లో ఆ పక్కన ఈగని మింగేసి, ఈ ఈగని మింగి ఏం చేస్తుందండి, ఇది ఏమనుభూతి పొందుతుంది. జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం. మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం.